నమస్తే, వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్. నేను ప్రముఖ. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజ్ గారు మనతో పాటు ఉన్నారండి. సో ఈయన పేరు వినగానే మనం చాలాసార్లు విని ఉంటాం. కొన్ని ఏళ్ళుగా ఉద్యమకారుడిగా ఈ ఎస్సీ వర్గీకరణ కోసం కానీ ఎస్సీల ఏ విధంగా సమన్యాయం కావాలి అనే దాని గురించి కానీ అతను పోరాడుతూ వస్తున్నారు. రీసెంట్ డేస్లో మనం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో ఏదో పార్టీకి కూడా వెళ్తున్నారు అని మనం విన్నాం. సో అతను రాజకీయ నాయకుడిగా అవ్వడానికి ఉద్యమం స్టార్ట్ చేశారా, లేదా ఈ ఉద్యమం ఎస్సీల బాగు కోసమా, మాదిగల బాగు కోసమా అనేది కూడా మనం అతన్ని అడిగి క్లియర్గా తెలుసుకుందాం. నమస్తే సువర్ణరాజు గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా మీ పేరు బాగా వినపడుతుంది. సో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలా అనిపిస్తోంది? ఈ హోదా కానీ లేదంటే బాధ్యత కానీ చెప్పండి. అంటే ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడిగా ఇది నేను పెట్టుకున్నది కాదు, నాకు ముందున్నటువంటి నాయకులు చేసిన పోరాటాలు, ఓకే, వాళ్ళతో నడుచుకుంటా నేను వెళ్ళినటువంటి ప్రయాణం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు, ఓకే, ఇప్పుడు 26 జిల్లాలు, అప్పుడు 13 జిల్లాల్లో ఉన్నటువంటి మా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకత్వంతో పనిచేస్తూ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవటం, అక్కడ నుంచి అనేక పోరాటాలు చేసుకుంటా ఈరోజు సమస్య పరిష్కారం వైపుకి అడుగులు పడ్డాయి. కాబట్టి వర్గీకరణ జరగబోతున్న ఒక ఆనందంతో సంతోషంతో కూడా ప్రస్తుతం 30 ఏళ్ళ మాదిగల యొక్క పోరాట కళ వర్గీకరణ జరగటం, ఆ వర్గీకరణని చేసే క్రమంలో ఈరోజు ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ద్వారా ప్రభుత్వాలు కూడా వర్గీకరణ చేయడానికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ తెలంగాణలో కూడా వర్గీకరణ జరుగుతుంది కాబట్టి స్వాగతించారు సీఎం. దాన్ని స్వాగతిస్తూ వర్గీకరణ మీద కూడా జరుగుతుంది. ఆంధ్రాలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏకీభవిస్తున్నారండి రేవంత్ రెడ్డి గారి? 100% సుప్రీంకోర్టు వర్గీకరణ కోసం ఇచ్చినటువంటి గైడెన్స్ కానీ తీర్పు కానీ అసెంబ్లీ జరుగుతున్నప్పుడే మొట్టమొదటి వ్యక్తిగా తెలంగాణ నుంచి వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి నేడు బిల్లుగోడి పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకు ఎంఆర్పిఎస్ అనేది జనరల్గా మనకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ఉండింది. మీరు సపరేట్గా ఏపీ ఎంఆర్పిఎస్ అని పెట్టడానికి రీజన్ ఏంటండి? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గంలో కూడా ఒక లీడర్షిప్ కోసం, ఉద్యమాన్ని కూడా బలోపేతం చేయడం కోసం ఎక్కడ వర్గీకరణ అనేది ఒక తెలంగాణకే పరిమితం అవుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రంలో కూడా మాదిగలు ఉన్నాం. వర్గీకరణ కోసమే పోరాటం చేయాలి, ఆంధ్ర రాష్ట్రం కూడా తక్కువ కాదు, ఉద్యమం పుట్టింది ఆంధ్ర రాష్ట్రంలోనే, ప్రాణత్యాగం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా ఆంధ్ర రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచే. అటువంటి నాయకత్వం వహించిన ఆంధ్రాలో కూడా మాదిగలను ప్రాతినిధ్యం వహించాలన్న ఆలోచనతో నాకు ముందున్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఎంఎస్ రాజు, జిన్నే రమణయ్య అధ్యక్షుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయటం, వాళ్ళతో యువజన విభాగ అధ్యక్షుడిగా పనిచేసుకొని ఈరోజు అధ్యక్షుడిగా నేను నా పరిధిలో ఉన్నటువంటి దాదాపు ఈ 4-5 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలను సమీకరించుకొని మా వంతు మేము ప్రయత్నం చేస్తూ ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా వర్గీకరణ చేయాలని తీర్పు కోసం చేసినటువంటి పోరాటాలు అందరితో పాటు మేము కూడా చేసాం. ఆంధ్ర రాష్ట్రంలో కూడా సపరేట్గా మాదిగలం ఉనికి కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఏ అంశాల మీద మీరు కావాలనుకుంటున్నారు? ఎస్సీ వర్గీకరణ అనేది ఎస్సీలో ఉన్న 59 కులాలు విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమానత్వం కోసం అంబేద్కర్ గారు పోరాడి సాధించి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు, షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్లు అయితే ఆ రిజర్వేషన్లు ఒక వర్గానికి మాత్రమే అత్యధికంగా విద్యా, ఉద్యోగాల్లో లబ్ధి పొందుతున్నారు. మిగిలినటువంటి 58 కులాలకు కూడా వాటి యొక్క ఫలాలు అందటం లేదన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొని పూర్తి స్థాయిలో 59 కులాలకు కూడా సమానంగా వాటి ఫలాలు అందాలని దాదాపు 30 ఏళ్ళుగా పోరాటం చేస్తూ. సో మీరు ఎస్సీలో వర్గీకరణ దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందరికీ ఎస్సీ అనగానే మాల, మాదిగ ఇవి మాత్రమే రిజర్వేషన్స్ ఉన్నాయని అనుకుంటున్నారు, కానీ ఇంకా 58 కేటగిరీస్ ఉన్నాయని మీరు చెప్తున్నారు. సో అవేంటో మీ మాటల్లో? ఎస్సీలో మాదిగ ఉపకులాలు 18,
మాల ఉపకులాలు 26. ఓకే. మాదిగులు గతంలో వర్గీకరణ జరిగినప్పుడు మాదిగులు బి కేటగిరీలో 7%, ఓకే. సి కేటగిరీలో మాలలు 6%, ఏ కేటగిరీలో ఆది ఆంధ్రులు వాళ్ళకు 1%, డి కేటగిరీలో రెల్లి 1%. ఇలాగా జనాభాను ప్రకారం ఆ రోజు 7, 6, 1, 1 15% రిజర్వేషన్ని సమానంగా పంచడానికి ఆ రోజు వర్గీకరణ జరిగితే అప్పుడు 30,000 మందికి పైగా ఉద్యోగాలు మాదిగ ఉపకులాలకు వచ్చాయి. ఓకే. అలాగే 1,00,000 మందికి పైగా విద్యార్థులు ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ చదువుకోవడానికి అవకాశాలు వచ్చాయి. అంటే గత 4 సంవత్సరాలు వర్గీకరణ 2000 నుంచి 2004 వరకు ఉన్నటువంటి వర్గీకరణ ద్వారా ఎంత లబ్ధి పొందినప్పుడు దానికి ముందు వర్గీకరణ జరగకున్నప్పుడు ఎంత లబ్ధి పొంది ఉంటారు, మేము ఎంత లబ్ధి పొందకనే వెనకబాటుతనానికి గురి ఉన్నాం. ఈ 2 విషయాల్లోనే అర్థమవుతుంది. ఓకే. ఓకే అండి సువర్ణరాజు గారు, మీరు మీకంటూ ఎస్సీలకి హోదా ఉండాలి, పొలిటికల్గా ముందుండాలి, సమానంగా హక్కులు ఉండాలి అనేసి మీరు పోరాడుతూ ఇక్కడి వరకు వచ్చారు. కానీ ఎస్సీలకే ఒక యూనిటీ లేదు అనే రకంగా బయట మాట్లాడుతున్నారు. ఉదాహరణకు మందకృష్ణ మాదిగ గారు కూడా ఇప్పుడు మీరున్నటువంటి ఏదైతే యూనియన్ ఉందో దానికి అంత సపోర్టివ్గా లేరన్నట్టుగా మేము వింటున్నాం. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. దండోరా మొదలుపెట్టింది 94లో మందకృష్ణ మాదిగ. వర్గీకరణ యొక్క షెడ్యూల్ కులాలు పొందుతున్నటువంటి వర్గీకరణ ద్వారా ఎస్సీ కులాలు 59కి సమానంగా అందాలనేటువంటి ఒక దృక్పథంతో మందకృష్ణ దండోర ఉద్యమాన్ని మొదలుపెట్టి నేడు ఈ స్థాయిలో ఉంచాడు. 30 ఏళ్లకు ముందు సదాలక్ష్మి మేడం, అలాగే మందా జగన్నాథం గారు, ఇటువంటి వ్యక్తులు అసెంబ్లీలో కూడా వర్గీకరణ చేయాలి, మాదిగలం విద్యా ఉద్యోగాలు నష్టపోతున్నామని కరపత్రాలు వేస్తూ వాల్ పేపర్లు అంటిస్తూ 1980 నుంచి కూడా దాదాపు రాష్ట్రం మొత్తం ఉమ్మడి రాష్ట్రం అంతా తిరుగుతూ మాదిగ సమాజానికి ఒక మేలుకొల్పే విధంగా వర్గీకరణ అంశాన్ని తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగానే 1991లో హైదరాబాదులో పెట్టినటువంటి మాదిగల సభ లక్షలాది మంది మాదిగలను ఏకం చేసి సదాలక్ష్మి గారు, మందా జగన్నాథ్ ఇలా ఇటువంటి మేధావులందరి సమక్షంలో భారీ స్థాయి మీటింగ్ జరగటం, దానికి 1,00,000 మంది మాదిగ రావడం కూడా జరిగింది. అంటే అప్పుడు నుంచి పోరాటం మొదలుకుంటే 94లో కృష్ణన్న ఎత్తుకున్నటువంటి పోరాటం గ్రామ స్థాయి వరకు వెళ్ళటం, ప్రతి మాదిగ బిడ్డకి తెలిసే విధంగా ఇలా ఎంతో కష్టపడి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు వర్గీకరణ సాధించుకునే క్రమంలో ముందున్నాం. ఓకే. ఇప్పుడు ఎస్సీ జనాలతో కంపేర్ చేస్తండి, ఎస్టీ జనాభా చాలా తక్కువగా ఉంది. సో వాళ్ళకు రిజర్వేషన్స్లో సపరేట్గా ఇంత కేటాయిస్తామంటే మీరు ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తారా? ఎస్టీ రిజర్వేషన్లు సపరేట్, ఎస్సీ రిజర్వేషన్ సపరేట్. ఎస్టీలో ఉన్నటువంటి 36 తెగలు వాళ్ళు వర్గీకరణ వాళ్ళు కూడా ఏబీసీల కోసం పోరాటం చేశారు. ఎందుకంటే ఎస్టీ అనగానే ముందు ఎరుకుల కులం కానీ, లంబాడి కానీ, బోయలు, వీళ్ళంతా కూడా ఎరుకుల ఎస్టీ అనగానే ఎరుకులను గుర్తొచ్చింది అందరికీ. కానీ అందులో కూడా ఒక వర్గం వ్యక్తులు ఎక్కువగా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అలా వెళ్తూ ఉండి వృత్తి లేకుండా వేరే వృత్తిలో ఉన్నారనే ఆలోచనతో వీళ్ళకి చదివే లేకుండా ఇబ్బంది అయినటువంటి ఈ కులాల్లో కూడా చాలా ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా వీళ్ళ జనాభా ప్రకారం సమానంగా వాటిని అందించాలనే ఉద్దేశంతో ఎస్టీలు కూడా వర్గీకరణ కోసం పోరాటం చేశారు. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల 2 వర్గాలకు కూడా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మీరు ఏదైతే స్థాపించినటువంటి మన పెద్దలు స్థాపించినటువంటి ఎంఆర్పిఎస్ అనే ఉద్యమం ఎప్పుడైతే జరిగిందో ఇప్పటి వరకు ఈ జర్నీ మొత్తంలో ఎంతవరకు న్యాయం జరిగింది అని అనుకుంటున్నారు? వర్గీకరణ జరిగినప్పుడు అంటే 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ జరిగింది. ఆ వర్గీకరణ జరిగినప్పుడు లబ్ధి పొందాం. అక్కడ నుండి ఇప్పటి వరకు మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే వరకు కూడా పోరాటాలు చేస్తున్నాం. మొట్టమొదట ఉద్యమం దండోర ఉద్యమం మొదలైనప్పుడు జాతి కోసం, జాతి ప్రయోజనాల కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలను ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఆదుకోలేకపోయింది. వాళ్ళు ప్రాణాలు పణంగా అప్పచెప్తేనే ఈరోజు ఉద్యమం అనేది గల్లీలో మొదలై ఢిల్లీ స్థాయి పీఠాలను కూడా కదిలించింది. ఇంత సీరియస్గా ఉద్యమం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు అంత ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆర్థిక ఇబ్బందులు, విద్యా ఉద్యోగాల్లో ఆర్థిక ఇబ్బందులు మనం జనరల్గా చూస్తే అన్ని కమ్యూనిటీస్లో ఉంటాయి, అన్నిట్లో
మనం ఇది చూస్తూ ఉంటాం. ఇప్పుడు మన బీసీలతో సహా చూస్తూ ఉంటాం. ఇప్పుడు నేను నా బిడ్డ చదివిన, నా బిడ్డను నేను చదివించుకున్నా, 200 మంది మా ఫ్యామిలీలో ఉంటే, సపోజ్ మా ఫ్యామిలీలో ఉంటే 10 ఉద్యోగాలు ఉంటే 200 మంది అప్లై చేసినా ఒక్క ఉద్యోగం కూడా మాకు రాలా. అలాగే మా పక్కన ఉన్నటువంటి అదే ఎస్సీలో ఇంకో కులానికి 20 మంది ఉన్న ఉద్యోగాలు అయితే 10 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే మేము చదివినా కూడా మాకు పోటీ పడే తత్వంలో మాదిగలం లేము. ఎందుకంటే ఎడ్యుకేషన్లో కూడా అప్పుడు వాళ్ళకంటే కూడా మేము తక్కువలో ఉన్నాం కాబట్టి, అన్నిట్లో వెనుకబడతానికి గురై ఉన్నాం కాబట్టి, ఆ విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ జరిగితే మాదిగలు 100 మంది ఉంటే 100 మంది పోస్టులుగా అప్లై చేసుకుంటే మాకున్న జనాభా ప్రకారం మాకు ఆ 30 కానీ 40 కానీ 50 కానీ మా బిడ్డలకు వస్తే వాళ్ళు డెవలప్ అవుతారనే ఉద్దేశంతో వీళ్ళు వాళ్ళ బిడ్డలని ఆలోచించి జాతి ప్రయోజనాల కోసం ప్రాణాలు అర్పించారు. అది దేశ స్వతంత్రం కోసం ఏ విధంగా అయితే ప్రాణత్యాగాలు చేసి దేశానికి మన స్వతంత్రం తెచ్చుకున్నామో అదే స్వతంత్రం మాదిరిగా రిజర్వేషన్లు అనేవి మా మాదిగ బిడ్డలకు అందితే మా బిడ్డలు చదువుకొని ఉద్యోగాలు పొందుతారు, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతారు, కులానికి ఉపయోగ